అర్చకులు రంగరాజన్పై దాడి దురదృష్టకరం. పురోహితులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై ఒక ముఖ దాడి చేసిందని నాయకులు బ్రహ్మజ్యోతిల ప్రసాద్ అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరుకుపల్లి సంతోష్, కొమ్ము శ్రీనివాస్, సాధు పవన్, ఈమని పవన్, కర్రపెద్ది రామకృష్ణ, వేలూరి బుజ్జి, కె తదితర పురోహితులు. మరి రంగరాజన్ గారంటేనే ఆంధ్రప్రదేశే కాకుండా రెండు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిలుకూరు బాలాజీకి ఒక ప్రత్యేకత అయితే ఉంది. మరి వారు ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా మరి సమాజంలో అందరూ ఒకటే అయినటువంటి భావన తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అటువంటి సనాతన ధర్మంపై ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తే కాకుండా ఒక ఆలయ అర్చకుడు అయ్యుండు కూడా, ఒక పురోహితుడు అయ్యుండు కూడా, వారు అటువంటి వారిపై ఈ రోజున ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఈ రోజున అర్చక సంఘాలు అవ్వచ్చు, పురోహిత సంఘాలు అవ్వచ్చు, మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే ఈ దుర్ఘటన చేసినటువంటి వ్యక్తి ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి అని తెలిసింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ దుర్మార్గుడిపై కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసి శిక్షలు విధిస్తారని చెప్పేసి మేము ఇటువంటివే పునరావృతం కాకుండా దేవాలయంలో అర్చకుడిని దేవుడితో పాటు సమానంగా భగవంతుడికి భక్తుడికి అర్చకుడు అంటే ఒక సంధానమైనటువంటి వ్యక్తి, ఎంతో గౌరవించాల్సినటువంటి మనం అటువంటి అర్చకుడిని ఈరోజు ఆయనే కావచ్చు, అలాగే ఇటీవల కాలంలో చాలామంది మీద బ్రాహ్మణుల మీద అవ్వచ్చు, అర్చకుల మీద ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలు కఠినంగా ఉంటేనే ఒక భయానికి గురవుతారు. అటువంటి లేకపోవడం వల్లనే పైశాచికత్వంతో ఇటువంటి ఉన్మాదులు తయారయ్యి సమాజంలో ఒక అలజడి సృష్టించి ఇంకా వారికి దేవుడు లేడు, భక్తులు లేడు, అర్చకులు లేడు, అందరి మీద దాడులు చేస్తుంటారు. కాబట్టి తక్షణమే ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పేసి భీమవరం పట్టణ బ్రాహ్మణ సంఘాల నుంచి మేము ముక్తగండంతో దీన్ని ఖండిస్తున్నాము. జై బ్రాహ్మణ, జై పురోహిత.